ధర్తీ అఫ్జాన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ గిరిజన గ్రామాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చినశంకరంపేట మండలం కామారం తాండా ఎంపిక కావడంతో కామారం తాండా గ్రామంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. పథకం ద్వారా వచ్చే గ్రామ అభివృద్ధి పనులు, వ్యక్తిగత అభివృద్ధి కోసం వచ్చే నిధులు, వాటిపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధర్తీ అఫ్జాన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో భాగంగా కామారం తాండాను ఎంపిక చేయడం జరిగిందని, దీని ద్వారా గ్రామ అభివృద్ధి కోసం సీసీ రోడ్లు, త్రాగునీటి సమస్య, విద్యుత్ సమస్య తదితర అభివృద్ధి పనుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం సైతం నిరుపేదలు ఉన్నట్లయితే వారి ఇంటి నిర్మాణం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం భూమి తదితర వాటికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి లేకున్నా వెంటనే దరఖాస్తు చేసుకుంటే అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ తో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దర్శన్, పంచాయతీ కార్యదర్శి స్వర్ణలత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, నాయకులు మోహన్ నాయక్, స్వామి నాయక్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కామారం తాండా గ్రామ పంచాయతీలో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమాన్ని ఈ కామారం తాండాలో సెలక్షన్ చేయడం జరిగింది. కామారం తాండా ద్వారా ఈరోజు గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఇందులో మన మండల ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, గ్రామ పంచాయతీ ప్రజలు ప్లస్ పంచాయతీ కార్యదర్శి గారు పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గిరిజనులకు వాళ్ళ వ్యక్తిగత అవసరాలు మరియు గ్రామంలో వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి కోసము ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా వ్యక్తిగతంగా అంటే వారికి పెన్షన్ కానీ, రేషన్ కానీ, కరెంటు కానీ, ఇండ్లు కానీ, భూమి కానీ, బోరు కానీ ఏదైనా అవసరం ఉంటే వారు అవసరం కావాల్సిన వారు ఎంపీడీఓ గారికి ఒక తెల్ల పేపర్ మీద దరఖాస్తు చేస్తూ వారికి ఏం అవసరం ఉన్నదో దానికి వాళ్ళ ఆధార్ కార్డును అటాచ్ చేసి పంచాయతీ కార్యదర్శికి ఇస్తే మేము దాన్ని గౌరవ డిస్ట్రిక్ట్ అధికారులకు పంపడం జరుగుతుంది యాక్షన్ కోసము. మరియు గ్రామానికి కావాల్సిన రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఈ కమ్యూనిటీ నీడ్స్ ఇవి అవసరం ఉంటే ఇవి ఆ గ్రామ ప్రజలందరూ కలిసి ఆ తెల్ల కాగితం మీద వాళ్ళు దరఖాస్తు ఇస్తే మేము డిస్ట్రిక్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కీమును గిరిజన సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీరు మీ దైనందిన జీవితంలో మార్పుల కోసం ఇక ప్రవేశపెట్టింది కాబట్టి ఆర్థికంగా సొసైటీలో వీళ్ళు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి తీసుకొచ్చిన స్కీమ్ కాబట్టి ఈ స్కీమ్ను ఇటు గతంలో ఎన్నో వచ్చినాయి మాకు రాలేదని కాకుండా ఈ వచ్చిన స్కీమ్కు అందరు కూడా మీకు ఏమేమి కావాల్సినాయి అందరు దరఖాస్తు చేసుకొని ఈ స్కీమ్ను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.